కరీంనగర్లో నేడు బీజేపీ భారీ బహిరంగ సభ జరగనుంది. బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. దీంతో కరీంనగర్ అంతా కాషాయమయంగా మారింది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఈ సభ జరగనుంది. నేటితో బండి సంజయ్ పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తి కానుంది. మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 విడతలు పాదయాత్ర చేశారు బండి సంజయ్. కరీంనగర్ బహిరంగ సభలో 6వ విడత ప్రకటించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, కరీంనగర్లో నేడు జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సభ ఎప్పుడు ప్రారంభమవుతుంది? కరీంనగర్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అన్ని కూడా కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది. సభ 10 గంటలకు ప్రారంభమవుతుంది, 5 గంటల వరకు కొనసాగుతుంది. అయితే బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా, ఆయనతో పాటు తరుణ్ చుగ్ లాంటి నేతలు కూడా వస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. ఎంపీ లక్ష్మణ్ కూడా వస్తున్నారు. అయితే సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే భారీగా చేశారు. భారీ వేదిక ఏర్పాటు చేశారు. ఎండకు వర్షానికి కూడా ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు వేదికతో ముందు ఉన్న షెడ్స్ కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. వీఐపీలకు సంబంధించి కావచ్చు, జనాలు అలాగే కార్యకర్తలు వచ్చేందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 3:30 గంటలకు జేపీ నడ్డా కరీంనగర్ చేరుకుంటారు హెలికాప్టర్ ద్వారా. 3:40 వరకు సభకు చేరుకుంటారు. సభలో దాదాపు 4:40 వరకు ఉండి ప్రసంగించి మళ్ళీ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు వెళ్లే పరిస్థితి. మొత్తానికైతే బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా జరుగుతున్న ఈ సభకు సంబంధించి ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జన సమీకరణ కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణకు సంబంధించిన కార్యకర్తలు జన సమీకరణ చేస్తున్నారు. ఇంకా దాంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ముఖ్య నేతలు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే చేరుకున్నారు. ఏర్పాట్లు కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే బండి సంజయ్ తన 5వ విడత పాదయాత్ర చివరి రోజు, ఈ రోజు చివరి రోజు, మరికొద్ది సేపట్లోనే ఆయన ఇప్పటికే కరీంనగర్ రేకుర్తి శివారుకు వచ్చారు. కరీంనగర్ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నారు ప్రస్తుతం ఆయన. మరికొద్ది సేపట్లో ఆయన పాదయాత్ర ప్రారంభించి ఈ సభకు చేరుకుంటారు. సభకు చేరుకోవడం ద్వారా 5వ విడత పాదయాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత 1 గంట నుంచి కూడా సభ ప్రారంభమవుతుంది. ముఖ్య నేతల ప్రసంగాలు కావచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ లాంటి ప్రసంగాల తర్వాత బండి సంజయ్ ప్రసంగమాంతరం జేపీ నడ్డా కూడా ప్రసంగిస్తారు. ఈ పూర్తి స్థాయిలో ఏదైతే తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఇక్కడున్న తెలంగాణ వ్యాప్తంగా నెలకొంటున్న పరిస్థితులు కావచ్చు, బీఆర్ఎస్ ఏర్పాటు ఆవిష్కృతం కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నిటి మీద జేపీ నడ్డాతో పాటు బండి సంజయ్ లాంటి వారు, కిషన్ రెడ్డి వారు లాంటి వారు స్పందించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సభను కూడా చాలా సీరియస్ గా తీసుకుని ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఓకే విఘ్నేష్.